హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లరేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఆధార్ కార్డులో మిస్టేక్స్ చాలామందికి ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రయోజనాల నుంచి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో నేను వాటి గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఆధార్ కార్డులో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీకు ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల నుంచి వచ్చే స్కీమ్స్ కానీ ఏవైనా సరే ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకు అంటే మన దేశంలో ఆధార్ కార్డు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అవసరమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి కూడా రేషన్ కార్డులో లింక్ అవ్వడానికి వరకు మీకు ప్రతి దానికి మీకు ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి. ఈ ఆధార్ కార్డులో చాలా వరకు చిన్న చిన్న తప్పుల వల్ల మీకు అనేక ఇబ్బందులు అనేది ఏర్పడతాయి. అసలు దేనివల్ల సాధారణమైన తప్పులు అసలు ఏంటేంటి, ఎందుకు మనకి ఆధార్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంటూ ఏం జరుగుతాయి? మీ పేరులో స్పెల్లింగ్ పొరపాటు, అది సర్నేమ్ కావచ్చు, ఫుల్ నేమ్ కావచ్చు, లేదా అందరూ షార్ట్ కట్స్ పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళేమో ఒక ఆధార్లో ఒక ప్రూఫ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో ఒకలా ఉంటుంది, అడ్రస్ ప్రూఫ్ అప్డేట్ చేయకపోవడం సరిగ్గా, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండడం, ఇయర్ ఒకటే ఉండి మంత్ డేట్ లేకపోవడం, మీరు జెండర్ ఫీమేల్ ఆర్ మెయిల్ సరిగ్గా మెన్షన్ చేయకపోవడం, మీ ఫోటో అనేది స్పష్టంగా లేకపోవడం, బ్లర్గా ఉండడం, లేదు అంటే మీరు చిన్నప్పుడు తీసుకున్న ఆధార్ ఈవెన్ 20 years తర్వాత వచ్చినా సరే మీరు ఇంకా అప్డేట్ చేయకపోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్కి ఫెచ్చింగ్ కాకపోవడం, దీని ద్వారా ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ ఫెచ్చింగ్ అయ్యిందో లేదో, అవ్వకపోతే అమౌంట్ అనేది మీకు పడవు కదా. అది డీబీటీ రూపంలో ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు అమౌంట్ అనేది మీకు గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది పడుతుంది. లేదు అంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అవి చెక్ చేసుకోవాలి, అసలు లింక్ అయ్యిందా లేదా అసలు చెక్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది మీకు, ఒక 10 బ్యాంకులు ఉండొచ్చు, 5 బ్యాంకులు ఉండొచ్చు, 2-3 బ్యాంకులు ఉండొచ్చు. ఏ అకౌంట్ లింక్ అయింది, ఆ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా మీకు మెయిన్ ఆధార్ కావాలి. మీకు ఆధార్ అథెంటికేషన్ జరిగిన తర్వాత మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఏమైనా స్పెల్లింగ్స్ ఎర్రర్ ఉండి, ఏమైనా పాన్లో ఒకలా ఉండి ఆధార్లో ఒకలా ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. రేషన్ కార్డు లింక్ అవ్వదు. చాలామంది ఆధార్కి రేషన్కి లింక్ జతపరచుకోవాలనుకుంటారు. రేషన్ కార్డులో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, ఒక స్పెల్లింగ్ తేడాతో, ఇలా చాలా ఉంటాయి. ప్రభుత్వ పథకాల వల్ల పెన్షన్, విద్యా సహాయం, హెల్త్ స్కీమ్స్ అలాంటివన్నీ మీరు అనర్హులవుతారు. కొత్త స్కీమ్ తీసుకోవడానికి కూడా మీకు కష్టమవుతుంది. పాస్పోర్ట్ అప్లికేషన్ అంటే మీకు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి. సో మీకు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ చాలా పరిష్కారాలు ఉన్నాయి కదా. ఒక ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. మీకు ఇవన్నీ మీరు పరిష్కరించుకోవాలి అంటే మీ ఆధార్ సెంటర్ని సందర్శించి మీరు మీ దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రంలో ఈ తప్పులు ఏమైనా ఉంటే కనుక సరిచేసుకోండి, లేదా ఆన్లైన్ అప్డేట్ చేసుకోండి. యూఐడిఏ ద్వారా మీకు గూగుల్లో యూఐడిఏ వరకు మీరు ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. లేదా మీకు ఆధార్ హెల్ప్ లైన్ ద్వారా 1947కి కాల్ చేసి మీకు ఏమైనా ఎన్రోల్మెంట్ నెంబర్ ఏమైనా ఉండి మీకు ఇంకా అప్డేట్ కాకపోతే మీరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. వాటికి అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఓటర్ కార్డు, పాన్ కార్డు, మీకు అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఏవైనా అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ ఆధారంగా స్కూల్ సర్టిఫికేట్, లేదా జనన సర్టిఫికేట్ను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇలా అన్నీ ఉంటే కానీ మీ మిస్టేక్స్ అన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటేనే మీరు తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా మీరు అర్హులవుతారు. మీ ఆధార్ కార్డులో ఎలాంటి చిన్న తప్పులు ఉన్నా సరే మీ భవిష్యత్తులో ప్రయోజనాలు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కనుక వాటికి ఆలస్యం చేయకుండా వెంటనే సరిచేసుకోండి. ప్రభుత్వ పథకాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి, వాటికి కోల్పోకుండా జాగ్రత్త పడండి.
ఈ ఇక్కడ మీకు ఈ సైట్లోకి వచ్చేసరికి మీకు చక్కగా మీ ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ నెంబర్ మిస్ అయ్యింది, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ మిస్ అయినా సరే మీరు రీట్రైవ్ చేసుకోవచ్చు. మీ మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి చెక్ చేసుకోవచ్చు లింక్ అయిందా లేదా అని. మీ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు చక్కగా చేసుకోవచ్చు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకొని. సో మీకు ఏమైనా ఆధార్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని కానీ సందర్శించి మీరు అపాయింట్మెంట్ అయితే తీసుకొని మీరు వెళ్ళి మీ ఆధార్లో కరెక్షన్స్ అన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.